డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఛానల్ ద్వారానే ఇప్పటివరకు మీకు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్టిల్ పేరెంట్స్ కొంతమంది అవగాహన ఉందో లేకనో ఇంకా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలి సార్ అని అడుగుతా ఉన్నారు అనమాట. సో దాదాపు ఈ మంత్లోనే మీకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కొన్ని ఫైనలైజ్ అయిపోతున్నాయి, కొన్ని ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి సో మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి సో ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ కాలేజ్ ఇంకా ఎంతవరకు డేట్ ఉంది, అదేవిధంగా అక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, ఆ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది, అండ్ ఈ కాలేజ్ ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది కూడా నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీకు చెప్తాను. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే, ఇంకా ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేయకుండా ఉన్నట్లయితే మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేయాలనేది మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. మీకు నేను టాప్ 20 పెట్టినప్పటికీ కూడా దాదాపు 25 కాలేజ్ గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఈ 25 కాకుండా నాకు ఐడియా ఉన్నటువంటి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా మీకు చెప్తాను అనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉందో 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్, ఐఐటి ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి, ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న వాళ్ళకి, కెరియర్ పట్ల ఎటువంటి అవగాహన లేనప్పుడు, లేకపోతే ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలి వారి స్కిల్స్ ఆధారంగా ఒక సైకోమెట్రిక్ టెస్ట్, ఐక్యూ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. రెండోది వచ్చేసి మీరు ఎటువంటి కాలేజ్ని ఎంచుకోవాలి, సో మీకున్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్ని పోవాలంటే ఒక గైడెన్స్ అనేది అవసరం. కాబట్టి కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా కూడా మన స్టూడెంట్స్ని గత కొన్ని సంవత్సరాల గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటి వరకు కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి నాతో మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో దాదాపు మీకు ఇక్కడ 25 to 30 యూనివర్సిటీస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పబోతుంది. కాబట్టి క్లియర్గా కట్టుగా చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఐటీస్తో దాదాపు ఈక్వల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి బిట్స్ అనమాట. సో బిట్స్ పిలాని అంటే మనకు 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ట్యూషన్ ఫీ వచ్చేసి దాదాపు సంవత్సరానికి 5 లక్షలు ఉంటుంది. కాబట్టి అది పే చేయగలుగుతా అనుకునే వాళ్ళు మాత్రమే ఈ కాలేజీని అప్లై చేయండి, మిగతా వాళ్ళు పక్కన పెట్టేయండి. హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రం 60 lakhs వరకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ అయితే 7 to 8 lakhs ఉందన్నమాట. ఇప్పుడు పెట్టిన ఇన్స్టిట్యూషన్ కాదు, 1964లో. ఇంకా మీరు అప్లై చేయకుండా ఉన్నట్లయితే 18th April ఇస్ ది లాస్ట్ డేట్ ఫర్ ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్కి వచ్చేసి 10th June అనమాట. సో ఇది చూసుకోండి. ఇది ఎవరే రాయాలన్నట్లయితే కొంచెం 95 to 99% వచ్చి మాకు కంప్యూటర్ సైన్స్ రాదు, ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్ ఉండము అనుకునే స్టూడెంట్స్ ఈ కాలేజీని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి విట్ అనమాట. సో విట్ ఫీజు వచ్చేసి మీకు దాదాపు 1,95,000 ఉందన్నమాట. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 88 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ మనం చూడాల్సింది 7 lakhs per annum ఉంది. 31st March వరకు టైం ఉంది. సో ఇక్కడ కూడా కొంచెం ఇంటేక్ ఎక్కువ అయినప్పటికీ కూడా ప్లేస్మెంట్స్ అయితే పర్లేదు, బాగానే ఇప్పిస్తున్నారు. సో ఈ ఫీజు కనుక మీకు కొంచెం ఓకే అనుకున్నట్లయితే విట్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో టాప్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మణిపాల్ అనమాట. సో మణిపాల్లో కూడా కొంచెం ఫీజు ఎక్కువగానే ఉంది, దాదాపు 5,60,000 ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs వరకు వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 lakh ఉందన్నమాట. phase 1 వచ్చేసి మనకి 15th March. ఇప్పుడు మనకి మణిపాల్ మెయిన్ క్యాంపస్ కాకుండా బెంగళూరులో ఉన్న క్యాంపస్ గురించి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. కొంచెం ఫైనాన్షియల్గా ఓకే అనుకున్నట్టు వాళ్ళు మీరు ఈ మణిపాల్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఎస్ఆర్ఎం అనమాట. ఎస్ఆర్ఎంలో కూడా మనకి phase 3, phase 2, phase 1 అని మీకు 3 times ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. phase 1కే ఇంకా టైం ఉంది, 16th April. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs per annum వచ్చింది. కొంచెం యావరేజ్ ప్యాకేజ్ అయితే మనకి 5 lakhs per annum ఉంది. అండ్ ఫీజు కూడా మీకు దాదాపు 4,75,000 వరకు ఉందన్నమాట. అంటే ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి కూడా మీకు వచ్చే ర్యాంక్ని బట్టి ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అదొకటి మీరు పర్సనల్గా చూసుకోండి. ఈ 4 తర్వాత ఇంకా మనం వేరే చూసుకున్నట్లయితే సో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి భువనేశ్వర్లో ఉందన్నమాట. ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఫీజు అనేది అవసరం ఉండదు. ఇక్కడ మీకు దాదాపు 3,50,000 per annum ఫీజు ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 53 lakhs per annum వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటేక్ చాలా తక్కువగా ఉంటుంది. సో 19 lakhs per annum ఉంది యావరేజ్ ప్యాకేజ్. ఇది మీకు 8th April వరకు టైం ఉంది. ఇది మధ్య కొంచెం చిన్న ఇష్యూలు అయినప్పటికీ కూడా బట్ కొంత మంచి నేమ్ అయితే ఈ కాలేజ్కి ఉందన్నమాట. రీసెంట్గా ఒక స్టూడెంట్ అక్కడ చనిపోవడం అనేది జరిగింది, దానివల్ల కొంచెం ఇక్కడ ఇబ్బంది అనేది జరిగింది. బట్ కొన్ని ఇన్స్టిట్యూషన్లు అనేది జరుగుతూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. బట్ కాలేజ్ అయితే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శిక్షావో అనుసంధాన్. ఇది జేఈ స్కోర్ మీద మీకు అడ్మిషన్ ఇచ్చేటువంటి మంచి యూనివర్సిటీ.
సో ఇక్కడ కూడా మంచి ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs per annum ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా డీసెంట్గా 7 to 10 lakhs ఉంది. ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది. సో మీరు దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటూ ఏం లేదు, మీరు జేఈ స్కోర్ ఉంటే సరిపోతుంది. సో 2,35,000 మీరు పర్ ఇయర్ పే చేయగలుగుతా అనుకున్నట్లయితే ఇది కూడా చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు పెస్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ కాలేజ్, ఈ మధ్యన యూనివర్సిటీగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఈ వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే వీళ్ళు కూడా అడ్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ కాలేజీని కూడా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ బెంగళూరు కాబట్టి చూసుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 65 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 lakhs per annum ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పటియాలాలో ఉంది. దాదాపు ఇది పంజాబ్ వైపు. సో ఇక్కడ మీకు కాలేజీకి చాలా మంచి నేమ్ ఉంది. ఇక్కడ జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ అది ఇస్తారు. ఓకే, ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు హైయెస్ట్ ప్యాకేజ్ దాదాపు ₹1 కోటి వరకు వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా మీకు 11 lakhs per annum ఉంది. కాబట్టి ఈ మధ్య కొంచెం ఇంటెక్ ఎక్కువైందని చెప్పేసి టాక్ ఉన్నప్పటికి కూడా సో మంచి ప్లేస్మెంట్స్ కావాలనుకున్న స్టూడెంట్స్, కొంచెం లాంగ్ అయినా పర్లేదు అనుకున్న స్టూడెంట్స్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ రిజర్వేషన్స్ కూడా మీకు తీసుకుంటుంది. ఇది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు శివనాథర్. సో శివనాథర్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఢిల్లీ ఇది టాపు. సో చెన్నైలో కూడా ఒకటి ఉంది. సో March 31st లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ కూడా మీకు 4 to 7 lakhs అవుతుంది. సో ఇది ట్యూషన్ ఫీజు అనమాట. ఇది హాస్టల్ ఫీజు అన్ని కలుపుకుంటే దాదాపు మళ్ళీ ఇంకా మీకు 7 lakhs వరకు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs per annum ఉంది. అదేవిధంగా మీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 9 lakhs per annum ఉందన్నమాట. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్, ఇంటెక్ తక్కువగా ఉంటుంది, మంచి స్ట్రిక్ట్ కాలేజీ. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమృత. సో అమృత గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ phase 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు వచ్చేటువంటి ర్యాంకును బట్టి, సో మీకు వచ్చేటువంటి స్లాబ్ను బట్టి ఫీజు ఉంటుంది. 1,50,000 to 4 lakhs వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. phase 2 అప్లై చేసుకోండి. phase 1 అయితే అయిపోయింది. అయితే ఇక్కడ జేఈ మెయిన్ స్కోర్ ఆధారం కూడా ఇస్తారు కాబట్టి అది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి అనమాట. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి ధీరుభాయ్ అంబానీ. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, ఇండియాలోనే బెస్ట్ కాలేజ్. ఒక స్టేట్ లెవెల్ కాలేజ్ కాదు, ఇండియా లెవెల్ కాలేజ్. ఇది మీకు జేఈ మెయిన్స్ ఆధారంగా అవుట్ ఆఫ్ ది గుజరాత్ స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇస్తుందన్నమాట. హైయెస్ట్ ప్యాకేజ్ 54 lakhs per annum వచ్చింది. ట్యూషన్ ఫీజు 3 lakhs per annum ఉంది. స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా 16 lakhs ఉంది. కాబట్టి ఈ కాలేజీని అస్సలు మిస్ చేయొద్దు. ఎవరైతే 95% ఎబోవ్ వచ్చినటువంటి ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీకు ఒక మంచి కాలేజీ రావట్లేదు అనుకున్నప్పుడు ఈ కాలేజీని మీరు టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్ఎన్ఎం ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అయింది. ఇది మీకు 15th May వరకు డేట్ ఉన్నప్పటికీ కూడా ముందే అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా మనకి జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజ్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కంపెనీస్ కూడా ప్లేస్మెంట్స్ కోసం మంచి స్టూడెంట్స్ కూడా వెతుకుతాయి. కాబట్టి ఇలాంటి దగ్గర మనకి అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది. ఇది మీకు 12th కాలేజ్. నెక్స్ట్ అదేవిధంగా మీకు బెన్నెట్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి స్ట్రిక్ట్ కాలేజ్. సో ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ 1.37 crore దాకా వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs ఉంది. ఇది కూడా మీకు డేట్ ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మీకు. సో మే 1st వరకు ఉంది, బట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ కూడా. ఇది కూడా మీకు 3,80,000 per annum ఫీజు ఉంటుంది. జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ఇస్తారు మీకు. సో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ 33 lakhs వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా 9 lakhs per annum ఉందన్నమాట. సో 9 lakhs అంటే మీకు డీసెంట్ స్కోరే కాబట్టి 9 lakhs per annum అనేది కూడా మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు చండీగఢ్ యూనివర్సిటీ. ఈ చండీగఢ్ యూనివర్సిటీ కూడా మంచి నేమ్ ఉంది. ఇక్కడ కూడా మీకు వారి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా వారు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ కూడా మీకు 2,92,000 వరకు ఫీజు ఉంటుంది. ఓకే, హైయెస్ట్ ప్యాకేజ్ 54 lakhs వరకు వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs వరకు ఉంది. కాబట్టి 31st March వరకు మనకి phase 1 కంప్లీట్ కాబోతుంది. ఇది అప్లై చేసుకోండి. ఒకటి జేఈ మెయిన్ స్కోర్, లేదంటే 2 వారి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది. సో ఇక్కడికి ఎవ్రీ ఇయర్ చాలామంది తెలుగు స్టూడెంట్స్ వెళ్తారు. ఒకవేళ మీకు ఆ కాలేజీలో చదవాలి అనుకున్నట్లయితే స్కాలర్షిప్స్ అనేవి చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ యొక్క పిల్లలకైతే స్పెషల్గా ఇంకో అదనంగా స్కాలర్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీని డేట్ అనేది 10th March కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్గా డీటెయిల్స్ ఉంటే చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సత్యభామ, అదేవిధంగా సవిత, హిందుస్థాను, ఈ 3 కూడా మీ పర్సనల్గా నేను వదిలేస్తున్నాను. సో వాటిని అయితే నేను రికమెండ్ చేయట్లేదు.
చెన్నై కాలేజ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఫుడ్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి, ఎక్కువ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇవి మీరు పర్సనల్గా డెసిషన్ తీసుకోవాల్సిన కాలేజ్ అనమాట. మహారాష్ట్ర అనేది కూడా కొన్ని కాలేజెస్ జేఈ మెయిన్స్ ఆధారంగా ఇస్తున్నాయి కాబట్టి ఆ కాలేజ్ లిస్ట్ అనేది మీకు చెప్తాను. సో మహారాష్ట్ర సెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో కొంత 5% సీట్స్ అనేవి ఉంటాయి. సో 30th మార్చ్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ కూడా మంచిగా ఉంటాయి కాలేజెస్ అనేవి. పూణేలో కానీ బాంబేలో ఉన్నటువంటి కొన్ని కాలేజ్ బాగానే ఉంటాయి. బట్ జేఈ మెయిన్స్ ఆధారంగా అయితే మనకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే ఒకటి, విట్ పూణే ఒకటి, ఇవన్నీ కొంచెం మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటి గురించి మీకు స్పెషల్గా వీడియో చేస్తాను. సో మహారాష్ట్ర సెట్ ఇంకెవరైనా రాయనుకున్నట్లయితే చూడండి, అది మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి గురించి ఇక్కడ మీకు చెప్పాను. జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా కూడా ఇక్కడ మీకు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అదర్ స్టేట్ వాళ్ళైతే ఎక్కువ జేఈ మెయిన్స్ మీద మీరు ఆధారపడండి. అదేవిధంగా మీకు యూపీఎస్ డెహ్రాడూన్ కూడా, సరే మరి ఇది కూడా మంచి యూనివర్సిటీయే. ఇక్కడ స్పెషలైజేషన్స్ ఎక్కువ ఉంటాయి సిఎస్సిలో. అదేవిధంగా పెట్రోలియంకి, కెమికల్ ఇంజనీరింగ్కి చాలా ఫేమస్ ఇది. ఇక్కడ కూడా మీకు ఫీజు వచ్చేసి 2,82,000 ఉంది. 25th ఫిబ్రవరికి ఒక ఫేజ్ అయిపోయినప్పుడు కూడా ఎక్స్టెండ్ అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs పై వెళ్ళింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి భారతీయ విద్యాపీఠ్ కావచ్చు, అమేథీ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవి కూడా మీరు ఇక్కడ ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అమేథీ అయితే బాగానే నేమ్ ఉంది. సో ఇవి కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గల్గోటియా, కొంచెం తక్కువ ఫీజు ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 3.5 ఉంది. కొంచెం తక్కువ ఫీజులో కావాలనుకున్న వాళ్ళు 10th April వరకు టైం ఉంది. నేను రికమెండ్ చేయట్లేదు కానీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ గీతం యూనివర్సిటీ గురించి కూడా ఈ మధ్య మనకు చాలామంది ఎంక్వైరీ చేశారు, దాని మీద వీడియో కూడా చేశాను నేను. అది ఇక్కడ ఎక్కువ సిఎస్సి బ్రాంచెస్లో ఎక్కువ ఇంటేక్ ఉంటుంది. కొంచెం ప్లేస్మెంట్కి మీరు గట్టిగా ప్రిపేర్ కావాలి. కాలేజ్ పరంగా అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మన తెలుగు వాళ్ళకి అందరికీ పరిచయం ఒకటి కాలేజే. ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ మధ్య చాలా ఎక్కువ వచ్చింది, ఇక్కడ నేను తక్కువ చూపించాను. ఇది 12 lakhs per annum ఉంది. బట్ ఇక్కడ కొంచెం ఈ మధ్య ఒక స్టూడెంట్కి చాలా ఎక్కువ వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా మీకు ఇక్కడ 4 to 8 ఈ మధ్యలో వేరియేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనందరికి తెలిసిందే కాబట్టి సో మీరు కూడా ప్రత్యేకంగా కాలేజీకి విజిట్ చేసి డెసిషన్ తీసుకోండి. ఓకే, ఇవి 25 అనమాట. ఇవే కాకుండా సో నేను స్పెషల్గా రికమెండ్ చేసేటువంటి కాలేజ్ ఏంటంటే మనకి ఢిల్లీలో అండ్ అదేవిధంగా పూణేలో ఉన్నటువంటి అయితే ఉందో న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, అది కూడా 22-25 lakhs వరకు ఫీజు ఉంటుంది. బట్ స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్యూర్లీ మనకి అది వచ్చేసి మనకి ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, అది కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ యూజీడబ్ల్యూ అయితే మాత్రం అది ఉండే 125 seats, దాదాపు 10,000 మంది రాస్తారు కాబట్టి అది అందరికీ సూటబుల్ కాదు కాబట్టి ఇందులో చేర్చలేదు. సో ఇట్లా ఇంక కొన్ని కాలేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ 2 రాష్ట్రాల యొక్క ఈఏపీ సెట్లో మీరు రాయొచ్చు. ఓకే, అక్కడ మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఆంధ్రాలో ఈ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా కొన్ని స్టేట్ లెవెల్ టాప్ కాలేజ్లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, యూనివర్సిటీ, కాలేజీ, బ్రాంచ్ అనేది మీకు ప్లాట్ఫామ్ని మాత్రమే అరేంజ్ చేయగలుగుతుంది. కానీ మీ దగ్గర స్కిల్స్ లేకున్నట్లయితే మీరు ఎన్ని కోట్లు పెట్టినా కానీ సక్సెస్ కావటం అనేది, ప్లేస్మెంట్ అనేది రావడం అనేది జరగదన్నమాట. కాబట్టి నేను అందరికీ చెప్పేదంటే అందరికీ ఐఐటీలు రావు, అందరికీ ఎన్ఐటీలు రావు, అందరికీ IIIT హైదరాబాద్ లాంటి మంచి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి కాలేజీ బిట్స్ ప్లాన్ రాదనమాట. కాబట్టి మనం ఏదైతే కాలేజ్ జాయిన్ అవుతున్నామో ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొంత ఉండొచ్చు, కొంత ఉండకపోవచ్చు. బట్ ప్లేస్మెంట్ అనేది మాత్రం మీరు ఇంటర్న్షిప్స్ అప్లై చేసి సమ్మర్లో ఇంటర్న్షిప్స్ చేయటము, ఆన్లైన్లో మీకు ఐఐటీలు అందిస్తున్నటువంటి డిగ్రీస్ని ప్యారల్గా చేసుకుంటూ మీలో ఉన్నటువంటి కొంత స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సో కొంత పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మంచి ప్యాకేజ్ అనేది కొడుతున్నారు అనేది మనందరూ కూడా న్యూస్లో, పేపర్స్లో చూస్తున్నాం అన్నమాట. కానీ అట్లా మిమ్మల్ని మీరు నమ్ముకోండి తప్ప సో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఓకేనా మా ఫ్రెండ్ ఆ కాలేజ్ చదువుతున్నాడు నేను కూడా అక్కడే చదువుతా అని చెప్పేసి అలాంటివి వెళ్ళొద్దు. అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం కాలేజ్ హాస్టల్లో ఉండే విధంగా మీరు ట్రై చేయండి తప్ప మళ్ళీ బయటికి వెళ్ళి చదువుతా అనేటువంటి కాలేజ్ కూడా మీరు వెళ్ళొద్దు అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇవి కొన్ని మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇందులో మీకు ఏది సూటబుల్ అవుతుందో అది చూసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మీకు బిట్స్ ప్లాన్ ఉంది, దాదాపు 5 లక్షల ఫీజు అనమాట. మీకు అక్కడ బ్యాంక్ లోన్స్ వస్తాయి, కానీ అక్కడికి వెళ్ళగలిగినటువంటి స్టూడెంట్స్ అంత స్కిల్ అయి ఉండాలి, అంత చదివే స్టూడెంట్ అయి ఉండాలి. మీరు విట్ కానీ లేకపోతే అమృత కానీ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ కొంచెం కరికులం అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎక్కువ చదివే పిల్లలు ఓపెన్ కేటగిరీలో మీకు 98-99% వచ్చినా కానీ మంచి కాలేజీలు రావు కాబట్టి వీళ్ళందరూ అక్కడికి షిఫ్ట్ అవుతారు అనమాట. సో అక్కడ వాళ్ళు మనకి కాంపిటీషన్ ఉంటారు రేపు ప్లేస్మెంట్స్ అప్పుడు, కాబట్టి వాళ్ళ రేంజ్లో మనం చదవాలి. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ప్లాన్ చేసుకోండి.
సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో మీరు ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలనేది కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.